మండలం న్యూస్ జనవరి 19 శుక్రవారం అంబేద్కర్ సామాజిక న్యాయం ఆశయాలను అమలు చేయాలి. నిడమర్రులో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 39వ రోజు జరిగింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అంగన్వాడీ వర్కర్స్ గ్రామంలో ప్రదర్శన జరిపి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ 39 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మొద్దు నిధులతో నిరంకుశంతో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో రాసిన సామాజిక న్యాయం ఆశయాలను అమలు చేయకుండా విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అర్హత లేదని అంగన్వాడీల 1,00,000 కుటుంబాలలో 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక తరగతులు ఉన్నారని వారి ఉద్యమాన్ని వారి సమ్మెను న్యాయమైన డిమాండ్ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. పైన కూడా కనబడాలి, వాళ్ళు కూడా కనబడాలి. సార్ వాయిస్ తీసుకుంటా. నిరుస్తే లక్ష మాకొద్దు, నిరుస్తే లక్ష మాకొద్దు, నిరుస్తే లక్ష మాకొద్దు. మాట ఇచ్చాడు జగనన్న, మాట ఇచ్చాడు జగనన్న, మాట ఇచ్చాడు జగనన్న, మాట ఇచ్చాడు జగనన్న, మాట ఇచ్చాడు జగనన్న. అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం. చూడండి, స్లోగన్ చెప్పండి. సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు, రగమగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు, రగమగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. కనీస వేతనం ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమ్మె 39 రోజులుగా జరుగుతుంది. ఈ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ముద్దు నిద్రతోటి అవలంబిస్తున్నారు వైఖరి అంతా కూడా. ఆయన అధికారానికి వచ్చేటప్పుడు అనేక వాగ్దానాల్లో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ కూడా తెలంగాణ కంటే అదనంగా వేతనం 1000 రూపాయలు ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి చెప్పిన దాన్నే అమలు చేయమని అడుగుతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరిస్తున్నారు. దానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు లేకపోతే ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు. మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో మరి అంబేద్కర్ ఏదైతే ఆశయాలని దృష్టిలో పెట్టుకొని ఈవేళ అంబేద్కర్ ఏదైతే రచించారో సామాజిక న్యాయం పాటించాలి, సామాజిక న్యాయ సూత్రాన్ని అవలంబించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. సామాజిక న్యాయం అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు వెనకబడి ఉంటారు కనుక, సామాజికంగా వెనకబడి ఉంటారు కనుక, సమాన హక్కులు ఉండవు కనుక వాళ్ళని ప్రతిపాదిక తీసుకొని వాళ్ళ హక్కుల రక్షణ కోసం పనిచేయాలి అని చెప్పేసి అంబేద్కర్ దాంట్లో రాజ్యాంగంలో రాసుకున్నారు. మరి ఈ అంగన్వాడీ వర్కర్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది 1,05,000 కుటుంబాలు మొత్తం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దీంట్లో ఎస్సీలు బీసీలు ఎస్టీలు కోయిలు అనేక రకమైన జాతులు ఒక 60% మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ సామాజిక అన్యాయానికి గురైన వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ సామాజిక న్యాయం అందించాలి. అది అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని అమలు జరిపే బాధ్యత ఈ 2 ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి అలాంటి అంబేద్కర్ వేళ సామాజిక న్యాయం, సామాజికంగా నష్టపోయిన వెనకబడిన అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పిన సూత్రాన్ని, ఆయన చెప్పిన రాజ్యాంగ నిర్దేశితని, ఆయన సామాజిక న్యాయం కోసం మాట్లాడే సందర్భాలని ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించుకొని మరి ఈవేళ ఏదైతే ఈ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండి ఆయన సూత్రాలు రాశాడో ఆ సూత్రాల అన్వయం ప్రకారం అయితే ఈవేళ 39 రోజులు
మహిళలని చూడకుండా ఈ ధర్నాలో పండగలన్నీ వదిలేసుకొని రోడ్ల మీదే పడ్డారు. వీళ్ళంతా కూడా రోడ్ల మీదే బతుకుతున్నారు, రోడ్ల మీదే జీవిస్తున్నారు. మరి ఇలాంటి వర్గానికి ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఏ నిర్ణయం చేస్తారనేది మనం చూడవలసిన అవసరం ఉంది. ఇది ఏమైనా ఆయన బెదిరింపుల చర్యలు, తాళాల బదులు కొట్టారు, అలాగే స్వాగత నోటీసులు ఇచ్చారు, ఎస్మా చట్టం అన్నారు. నిన్న ఇవాళ మళ్ళీ ఎస్మా చట్టాలకి సమాధానం చెప్పారు అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా. మళ్ళీ ఈరోజు ఏం చేశారు, టెర్మినేషన్ లెటరు, అంటే మేము ఉద్యోగాలు డిస్మిస్ చేసేస్తామని చెప్పేసి మండల స్థాయి నుంచి మా ప్రాజెక్టు స్థాయి అధికారులు కార్మికులను బెదిరించే చర్యలు చేపట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మరి ప్రభుత్వం నువ్వు చేస్తావా చేయవా అని చెప్పి 2 నిర్ణయాలు ఉన్నాయి. అది అయినా నేను వచ్చే జూన్లో చేస్తానంటాడు. నువ్వు జూన్లో చేస్తే నువ్వు జీవో ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది, మినిట్స్లో రాయడానికి ఇబ్బంది ఏముంది, నువ్వు చెప్పింది నోటు మాటకి దానికి విలువే ఉంటుంది. నిజంగా నువ్వు దగ్గర డబ్బులు లేవు, నేనేమో జూన్లో అమలు చేస్తానంటే జూన్లో ఎవరు వచ్చినా అమలు చేయాలి. నువ్వు వస్తానికి గ్యారంటీ లేదు, నీ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదు, మరో ప్రభుత్వం రావచ్చు, లేకపోతే మీరే రావచ్చు. కానీ దీనికి ఆధారంగా మీరు ఇచ్చిన దాన్ని మంత్రులందరూ కూడా తలో మాట మాట్లాడుతున్నారు. ఇది ఐసిడిఎస్ ప్రాజెక్టు, దీనికి సంబంధించిన మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ మాట్లాడాల్సిన మాటలు దమ్మిగా ఉన్న ముఖ్యమైన నాయకులు, ఏదో పార్టీ నడిపించే నాయకులు వచ్చి మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. బాధ్యతగా ఉండవలసిన నాయకులు బాధ్యతగా మంత్రులు ఉండడం లేదు. మరి మీరు నేను జూన్లో పెంచుతాను, మీకు న్యాయమే పెంచడమని అంగీకరించిన వాళ్ళు నువ్వు జూన్లో పెంచుతావా, ఏప్రిల్లో పెంచుతావా, నువ్వు జీవో అయ్యి రేపే మేము డ్యూటీలోకి ఎక్కేస్తాం, రేపే విధుల్లో చేరతాం, నువ్వు మినిట్స్లో రాయి ఇక ఇంత పెరుగుతుంది ఇంత ఇస్తామని చెప్పు, మేము డ్యూటీలోకి వెళ్ళడానికి విధుల్లోకి వెళ్ళడానికి మాకేం ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిగజారుడు చర్యలు మానుకోవాలి, ఈ బెదిరింపు చర్యలు మానుకోవాలి, భయపెట్టడం మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. 2 పద్ధతులు, నువ్వు జీతం పెంచితే మీ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే మా సావులు నువ్వు చూస్తావు, నీ ప్రభుత్వం చూస్తుందనేది హెచ్చరిస్తున్నారు. ఈవేళ విజయవాడ నగరంలో రాష్ట్ర కేంద్రంలో 3 రోజుల నుంచి ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాపాయ స్థితికి ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి, అలాగే చర్చలు పిలిచి సానుకూలంగా స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. నినాదాలు ఉండమ్మా. వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, ప్రభుత్వం వైఖరి, ప్రభుత్వం వైఖరి, రైతులకు నాణ్యమైన సరుకులు, ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం